ఓకే హాయ్ గైస్ ఎలా ఉన్నారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి బోట్ Airdopes 501 TWS ఇయర్బడ్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మనకి చాలా తక్కువ ప్రైస్ తీసుకురాబోతున్నారు. జస్ట్ 11 అవర్స్ మాత్రం మనకి ప్రైస్ అయితే ఉంటుంది. దాని తర్వాత ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోలో స్పెక్స్ గురించి మాట్లాడతాను. సో చాలా మంచి స్పెక్స్ అయితే తీసుకొచ్చారు ఈ బోట్లో అయితే. ఇంతకుముందు మనం చాలా TWS ఇయర్బడ్స్ బోర్డుని చూసాం. వాటితో కంపేర్ చేసామంటే 501 అనేది మీకు కొంచెం బెటర్గా అయితే ఉంది. బెటర్ ఫీచర్స్ తీసుకొచ్చారు, చాలా తక్కువ ప్రైస్ తీసుకొచ్చారు. ఇక అసలు ఆలస్యం చేయకుండా బోట్ Airdopes 501 సంబంధించిన ఫుల్ స్పెక్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో ముందుగా గైస్ ఈ TWS ఇయర్బోర్డ్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడినామంటే సో ఇది చాలా ఓల్డ్ డిజైన్ అనమాట. సో ఏదో స్టిక్ డిజైన్ అయితే మీకు ప్రొవైడ్ చేయరు. లైక్ యాపిల్ ఎయిర్పాడ్స్ అదర్ చూస్తుంటారు కదా, అలా స్టిక్ డిజైన్ అయితే ఉండదు. చూడడానికి కొంచెం బల్క్ అయితే ఉంటుంది, ఇన్ ఇయర్ అయితే ఉంటుంది. సో ఇన్ ఇయర్ మీరు ఫిట్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటిని అయితే. సో చూడడానికి మనకి కొంచెం ఓల్డ్గా ఉన్నా కానీ పర్లేదు, స్టైలిష్ డిజైన్ అయితే ఉంది. ఒకవేళ మీరు బయటికి జాగింగ్ కానీ వాకింగ్ వెళ్ళే వాళ్ళైతే మాత్రం మీకు ఇన్ ఇయర్ బడ్స్ అయితే బాగా అయితే అవుతాయి. సో చూడడానికి కొంచెం బల్క్ అయితే ఉంటుంది. ఇంకా కేస్ గురించి మాట్లాడినా కానీ పర్లేదు, కొంచెం ఓల్డ్, అలాగే కేసుకు అయితే కూడా పర్లేదు, బాగానే అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం ఇయర్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం, అయితే TWS ఇయర్బడ్స్ గురించి. సో గైస్ ఇయర్బడ్స్ వచ్చేసరికి లార్జ్ 8mm డ్రైవర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం ఇందులో మీకు బేస్ సపోర్ట్ అయితే ఉంది. మీకు థంపింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు వినే పాట ఏదైతే ఉందో దాంట్లో మీకు కొంచెం థంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఏవైతే బేస్ లవర్స్ అయితే కూడా ఈ ఇయర్బడ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇయర్బడ్స్ వచ్చేసరికి టచ్ కంట్రోల్స్. సో మీరు కాల్స్ పాస్ చేయడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ, ప్లే కానీ, పాస్ కానీ, మ్యూజిక్ని అయితే మీరు టచ్ కంట్రోల్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే వన్ టచ్ గూగుల్ అసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు హే సిరికి అయితే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేసా కానీ, iOS యూజ్ చేసా కానీ రెండింటికి మీకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది మనకి హైబ్రిడ్ ANC సపోర్ట్ అయితే చేస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు మీకు 30 decibels వరకు అయితే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మైక్రోఫోన్స్ గ్యాస్ జనరల్గా TWS ఇయర్ ఫోన్స్ మనకి సింగిల్ మైక్రోఫోన్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఈ మైక్రోఫోన్స్ ఏవైతే మనకి డ్యూయల్ మైక్రోఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఒక్కొక్క దాంట్లో మీకు 2 మైక్రోఫోన్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాగే క్రిస్టల్ క్లీన్ కాల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో మనకి ENX టెక్నాలజీని అయితే మీకు ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి బీస్ట్ మోడ్ గ్యాస్. సో ఇందులో బీస్ట్ మోడ్ అంటే మనకి లేటెన్సీ మోడ్. సో ఇది వచ్చేసరికి బయానిక్ ఇంజన్ అలాగే సోనిక్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళొక కొత్త లో లేటెన్సీ డిస్టార్షన్ అయితే మనకి దీంట్లో యూజ్ అయితే చేస్తారు. సో జనరల్గా మనం చూస్తూనే ఉంటాం లో లేటెన్సీ అనేసి అయితే. సో ఆ టెక్నాలజీ మనకి ఉంది. ఒకవేళ మీరు వీడియోని ఆడియోని రియల్ టైంలో మనకి సింక్ రావాలనుకుంటే మాత్రం ఈ మనకి లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉంటుంది. లైక్ మీకు ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మీరు గేమ్స్ ఆడుతున్నారు. సో గేమ్స్లో మీకు వీడియో కానీ ఆడియో కానీ రియల్ టైంలో కావాలనుకుంటే లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉండాలి. ఇయర్ ఫోన్స్లో మీకు లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ అయితే ఉంది. అదే మనకి బీస్ట్ మోడ్ అనమాట. అదే కాదు గైస్, ఇందులో మనకి ambient మోడ్ అయితే కూడా ఉంది. సో ambient మోడ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నారు, బయట ఎక్కడైనా వాకింగ్ కానీ జాగింగ్ చేస్తున్నారు, సో మీ సరౌండింగ్ జరిగే అయితే సౌండ్స్ ఉంటాయి కదా, అది మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఉంటుంది. సో మీ సాంగ్స్ వినేటప్పుడు కూడా మీ సరౌండింగ్లో ఏం జరుగుతుంది ఏంటనేసి అయితే మీకు ఆ ఇయర్ ఫోన్స్ అయితే వినబడుతుంది అనమాట. సో దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉండదు. సో ambient మోడ్ అయితే కూడా మీకు ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇయర్ ఫోన్స్లో IWP టెక్నాలజీ అయితే ఉంది. సో ఇన్స్టా వేక్ అండ్ పెయిరింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు జస్ట్ ఇయర్ ఫోన్స్ అంటే ట్యాప్ చేస్తే అంటే కేసు మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇన్స్టెంట్గా మనకి ఏదైతే బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మన ఫోన్తో అయితే ప్రేర్ అయిపోతుంది అనమాట. సో మనం యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే మనకి ఇదే ఫీచర్ చూసాం. సో సేమ్ ఫీచర్ అయితే కూడా మనకి ఇందులో యూజ్ చేస్తారు. దాంతోపాటు ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉంది. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా లేదా, అంటే మీరు ఇయర్లో ఇన్స్టాల్ చేసుకున్నారా లేదా అనే దాన్ని బట్టి అయితే మీకు పాస్ కానీ ప్లే కానీ చేస్తుంది సాంగ్స్ అయితే. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు సాంగ్స్ ప్లే కానీ పాస్ కానీ చేయాలంటే జస్ట్ మీరు ఇయర్ ఫోన్స్ తీసారంటే చాలు, మీకు ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వెంటనే మీకు ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. ఇది మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ అనమాట. సో ఈ సపోర్ట్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి లాంగ్ లాస్టింగ్ పెయిరింగ్ కోసం అయితే బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి IPX4 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ అని మళ్ళీ మీరు వాటర్ రెసిస్టెంట్ అనుకోకండి, లైక్ స్వెట్ రెసిస్టెంట్ మీకు సపోర్ట్ అయితే చేస్తుంది, లైక్ స్ప్లాషింగ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ విషయం గ్యాస్. సో బ్యాటరీ విషయంలో కూడా మనకి చాలా మంది ఫోకస్ చేస్తుంటారు బ్యాటరీ ఎక్కువ వచ్చేటైతే. సో సింగిల్ ఛార్జ్ చేసామంటే మనకి ఒక సింగిల్ ఇయర్బడ్స్ వచ్చేసరికి అప్ టు 5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. విత్ కేస్ కానీ మీకు కన్సిడర్ చేశారంటే 28 hours వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇందులో వచ్చేసరికి వీళ్ళ ఓన్ టెక్నాలజీ ASAP ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇది వీళ్ళు క్విక్ ఛార్జర్ అనేసి అంటున్నారు, లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. సో మీరు జస్ట్ ఒక 5 minutes కానీ ఛార్జ్ చేశారంటే అప్ టు 60 minutes వరకు అయితే మీరు బ్యాటరీ బ్యాకప్ అయితే పొందొచ్చు. ఇందులో మీకు Type-C కనెక్టర్ అయితే ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా
బోట్ ఎయిర్డాప్స్ సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అది. సో చాలా మంచి స్పెక్స్ తీసుకొచ్చారు. యాక్టివ్ నాయిస్ని సపోర్ట్ చేస్తుంది, ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉంది, టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అలాగే మనకి దీంట్లో లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉంది. సో ఎవ్రీథింగ్ మనకు ప్రొవైడ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి ప్రెజెంట్ ఇంట్రడక్షన్ ప్రైస్ 2499 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. మేబీ మనకి 11 అవర్స్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. దాంతోపాటు ఎక్స్ట్రా లింక్స్ అయితే కూడా ఇస్తాను మీకు, ఒకవేళ మీరు ఇంకా మంచి బడ్జెట్లో తీసుకోవాలి అనే ప్లానింగ్లో ఉంటే మాత్రం. సో గైస్ ఇది మనకి అయితే బోట్ ఎయిర్డాప్స్ 501 TWS ఇయర్ ఫోన్స్ అనమాట. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే. దిస్ ఈస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని ఇంకొక వీడియో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.